నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై జనగామ కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇటీవల విద్యాశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కలెక్టర్ తాజాగా 54 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు జారీ చేశారు. ఈ ఇష్యూ జనగామ జిల్లాలో సంచలనంగా మారింది. టీచర్లు అందరూ అలర్ట్ అయ్యారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒకేసారి 54 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. దీంతో 54 మందికి షోకాజ్ మెమోలు ఇచ్చారు డీఈఓ కె రాములు. ఈ ఇష్యూ ఇప్పుడు జనగామ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లా ప్రజలు సమర్థిస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులు సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నవంబర్ నెలలో జిల్లాకు న్యాక్ బృందం రానుంది. ఈ బృందం విద్యార్థుల్లోని సామర్థ్యాలను పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమీక్షలు నిర్వహించారు. ఈ నెల మండల నోడల్ అధికారులు సమర్పించిన వివరాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు శాతంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. 25% కంటే మంది విద్యార్థులు హాజరైన 47 స్కూళ్లను, 60% కంటే తక్కువ మంది ఉపాధ్యాయులు హాజరైన 7 పాఠశాలలను గుర్తించి విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు వెంటనే షోకాజ్ మెమోలు ఇవ్వాలని కలెక్టర్ డీఈఓను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో డీఈఓ షోకాజ్ మెమోలు ఇచ్చారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తోంది.